ఈ రూల్స్ లా ఏ ఒక్క రూల్ మీరు ఫాలో కాకపోయినా మీ ఫ్యాట్ లాస్ అవ్వదు. ఒకవేళ అయినా ఎంత జల్దీ కావాలో అంత జల్దీ కాదు. హలో గాయ్స్, దిస్ ఇస్ లక్కీ, సర్టిఫైడ్ న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ ట్రైనర్. ఈ వీడియోలో మనము ఫ్యాట్ లాస్ కి ఫాలో అవ్వాల్సిన ఖచ్చితమైన 5 రూల్స్ డిస్కస్ చేద్దాము. ఈ రూల్స్ లా ఏ ఒక్క రూల్ మీరు ఫాలో కాకపోయినా మీ ఫ్యాట్ లాస్ అవ్వదు. ఒకవేళ అయినా ఎంత జల్దీ కావాలో అంత జల్దీ కాదు. సో జాగ్రత్తగా ఈ 5 రూల్స్ మాత్రం మీ ఫ్యాట్ లాస్ జర్నీలా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీ ఫ్యాట్ లాస్ జల్దీ అవుతుంది, క్విక్ గా అవుతుంది, ఆప్టిమమ్ గా అవుతుంది. ఫస్ట్ రూల్, ఇంప్రూవ్ యువర్ మెటబాలిజం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటబాలిజం అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మెటబాలిజం అంటే సింపుల్ గా వాడుక భాషల ఎగ్జాంపుల్ తో చెప్పాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బాడీ ఈజీగా ఫ్యాట్ గెయిన్ అవుతుంది. మన గ్రూప్ లా మన బ్యాచ్ లా ఎవడో ఒకటి ఫ్రెండ్ గాడు ఉంటాడు, వాడు ఎంత తిన్నా, కుక్క లెక్క తిన్నా, ఏది పడితే తిన్నా కానీ ఫ్యాట్ గెయిన్ కాదు. ఎందుకనేది ఈడ మెటబాలిజం రోల్ ప్లే చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బాడీ 2500 క్యాలరీస్ బర్న్ చేస్తుంది డైలీ. సో నేను 2500 క్యాలరీస్ కంటే ఎక్స్ట్రా క్యాలరీస్ అంటే 2800 క్యాలరీస్ కానీ లేదా 3000 క్యాలరీస్ కానీ నేను ఫుడ్ నుంచి ఇచ్చినప్పుడు ఆ ఎక్స్ట్రా క్యాలరీస్ వెయిట్ గెయిన్ కి హెల్ప్ అవుతాయి. ఆ ఎక్స్ట్రా క్యాలరీస్ ఫ్యాట్ లెక్క కన్వర్ట్ అవుతాయి. సో ఇప్పుడు వేరే వాడు ఉండు, వాన్ మెటబాలిజం హై ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వాన్ మెటబాలిజం 3000 ఉంది. 3000 ఉన్నప్పుడు వాడు 3000 క్యాలరీస్ తిన్నా కానీ వాన్ బాడీ ఆ క్యాలరీస్ ని ఫ్యాట్ లెక్క కన్వర్ట్ కాదు, ఎందుకంటే బర్న్ చేస్తుంది వాన్ బాడీ. సో అది మెటబాలిజం అంటే. మెటబాలిజం అంటే సింపుల్ గా మీ బాడీ డైలీ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తుందో దాన్ని మెటబాలిజం అంటాము. సో మెటబాలిజం ఇంక్రీజ్ అయితే మీరు కొంచెం హై క్యాలరీస్ ఇచ్చినా కానీ మీ బాడీ దాన్ని ఫ్యాట్ లెక్క కన్వర్ట్ చేయదు. సో మెటబాలిజం ఎట్లా ఇంక్రీజ్ చేసాము? బాడీ హైడ్రేటెడ్ ఉండాలి, కన్సిస్టెంట్ గా బాడీ యాక్టివ్ గా ఉండాలి, వర్కౌట్ చేయాలి, ప్రాపర్ స్లీప్ ఉండాలి, లెగ్స్ వర్కౌట్ చేయాలి, ప్రాపర్ న్యూట్రిషన్ ఉండాలి. ఈ టిప్స్ ఫాలో అయినప్పుడు స్లోగా మీ మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది. స్లోగా మీ మెటబాలిజం ఇంక్రీజ్ అయినప్పుడు బాడీ ఫ్యాట్ ఈజీగా గెయిన్ కాదు. ఓకే, ఇది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్, కెలోరీ డెఫిషియెంట్ డైట్. కెలోరీ డెఫిషియెంట్ డైట్ అంటే ఇప్పుడు మనం మెటబాలిజం అని డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నా ఫర్ ఎగ్జాంపుల్ నా బాడీ 2500 క్యాలరీస్ బర్న్ చేస్తుంది డైలీ నా మెటబాలిజం ప్రకారము. సో ఈ 2500 క్యాలరీస్ కంటే తక్కువ క్యాలరీస్ నేను డైట్ నుంచి ఇస్తే, అంటే 2200 కానీ లేదా 2000 క్యాలరీస్ కానీ, దాన్ని కెలోరీ డెఫిషియెంట్ డైట్ అంటాము. ఆ డెఫిషియన్సీ క్యాలరీస్ ఏవైతే ఉన్నాయో అది మీకు ఫ్యాట్ లాస్ కి హెల్ప్ అవుతుంది. ఓకే, ఫ్యాట్ లాస్ కానీ వెయిట్ లాస్ కానీ. ఇది కెలోరీ డెఫిషియెంట్ డైట్. ఓకే, ఇదంతా బాగుంది. మీ మెటబాలిజం మీరు ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? ఇప్పుడు నా మెటబాలిజం డిఫరెంట్ ఉంటుంది, మీ మెటబాలిజం డిఫరెంట్ ఉంటుంది, ఎవరి మెటబాలిజం ఇండివిజువల్ మెటబాలిజం డిఫరెంట్ ఉంటుంది. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారంటే సింపుల్ గా గూగుల్లో పోండి. గూగుల్లో పోయి బిఎంఆర్ క్యాలిక్యులేటర్ అనుకుంటండి. బేసల్ మెటబాలిక్ రేట్ అంటారు బిఎంఆర్ అంటే. బిఎంఆర్ క్యాలిక్యులేటర్ అనుకుంటే ఓపెన్ చేసే ఏజ్, మీ జెండర్ మేల్ ఫీమేల్ ఏదైతే అది, మీ వెయిట్, హైట్, ఇవి కొట్టి క్యాలిక్యులేట్ బిఎంఆర్ అని కొడితే అదే బిఎంఆర్ క్యాలిక్యులేట్ చేసి ఫైండ్ అవుట్ ఇస్తుంది. ఈ బిఎంఆర్ ఫర్ ఎగ్జాంపుల్ 1500 క్యాలరీస్ 1600 క్యాలరీస్ వస్తుంది. అది కాదు కావాల్సింది. ఇప్పుడు ఆ 1600 క్యాలరీస్ కిందికి వస్తే మీరు యాక్టివిటీ లెవెల్, మీరు వీక్ లో ఎన్ని డేస్ వర్కౌట్ చేస్తారు, వీక్లీ 3 డేస్ వర్కౌట్ చేస్తారా, దాని ప్రకారం మీ బాడీ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తుందో చూపిస్తుంది. లేదు మీరు వీక్లీ 6 డేస్ ఇంటెన్సిటీ వర్కౌట్ చేస్తారంటే దాని ప్రకారం మీ బాడీ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తుందో చూపిస్తుంది. సో ఇప్పుడు ఆ ఫైనల్ వాల్యూ ఏదైతే వచ్చిందో దానికంటే తక్కువ క్యాలరీస్ మీరు డైట్ నుంచి చేయాలి. అప్పుడు మీ ఫ్యాట్ లాస్ ఖచ్చితంగా అవుతుంది. ఈ సెకండ్ రూల్ ఫాలో అయితే మాత్రం వరల్డ్ లో ఏది ఆపలేదు మీకు ఫ్యాట్ లాస్ కాకుండా, ఏది ఆపలేదు, ఖచ్చితంగా ఫ్యాట్ లాస్ ఖచ్చితంగా అవుతుంది. ఇది రాసి పెట్టుకోండి. సో క్యాలరీస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి డైట్ అంటే సింపుల్ గా, అంత రిస్క్ అవసరం లేదు మీకు. నా ప్లేలిస్ట్ లో పోతే ఫస్ట్ మంత్ ఫ్యాట్ లాస్ సిరీస్, సెకండ్ మంత్ ఫ్యాట్ లాస్ సిరీస్, థర్డ్ మంత్ ఫ్యాట్ లాస్ సిరీస్ అని ప్లేలిస్ట్లు ఉంటాయి. సింపుల్ గా అందులో నుంచి మీరు డైట్ చూసి ఫాలో కావచ్చు మీ మెటబాలిక్ ప్రకారం. ఓకే, ఇది సెకండ్ రూల్. థర్డ్ రూల్, కార్డియో ప్లస్ వెయిట్ ట్రైనింగ్. రెండు కాంబినేషన్ ఉండాలి, చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారంటే వెయిట్ లాస్ కావాలి, ఫ్యాట్ లాస్ కావాలని వస్తారు, ఆ థ్రెడ్మిల్, సైక్లింగ్ ఇవి చేస్తారు. అట్లా కాదు. ఇప్పుడు మీరు థ్రెడ్మిల్ కానీ, సైక్లింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, రన్నింగ్ కానీ లేదా క్రాస్ రన్నర్ కానీ ఏది చేసినా ఇవి కార్డియో ఎక్సర్సైజెస్ అవుతాయి. సో ఈ కార్డియో ఎక్సర్సైజ్ వల్ల ఏమవుతుందంటే ఒకటి బెనిఫిట్ ఏంటంటే మీ బాడీ ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తుంది ఈ యాక్టివిటీస్ చేసేటప్పుడు. బట్ వెయిట్ ట్రైనింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మీ మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది, క్యాలరీస్ బర్న్ అవుతాయి, మజిల్ ట్రైన్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మీ ఓవరాల్ మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఈ రెండు కాంబినేషన్ ఉండాలి. మీరు కార్డియో చేసినప్పుడు క్యాలరీస్ ఎక్కువ బర్న్ చేస్తుంది మీ బాడీ, వెయిట్ ట్రైనింగ్ చేసినప్పుడు మీ మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది. మెటబాలిజం అంటే ఇప్పటిదాకా డిస్కషన్ కదా అదే. సో ఈ రెండు కాంబినేషన్ ఉన్నప్పుడు మీ ఫ్యాట్ లాస్ మంచిగా అవుతుంది. ఇది
మెయిన్ టిప్, మీరు జిమ్ లోకి వచ్చినప్పుడు కార్డియో వెయిట్ ట్రైనింగ్ చేయాలి. సో కార్డియో ఫస్ట్ చేయాలా, వెయిట్ ట్రైనింగ్ ఫస్ట్ చేయాలా అన్నప్పుడు మీ టార్గెట్ మెయిన్ వెయిట్ లాస్. మీ టార్గెట్ వెయిట్ లాసే, మజిల్ ట్యూనింగ్ కాదు, లేదా ఏది కాదు. మాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 కిలోలు ఉన్నాము, 80 కిలోలు కావాలి, 70 కిలోలు కావాలి అనే ఒక వెయిట్ లాస్ టార్గెట్ ఉంటే ఫస్ట్ కార్డియో చేయండి జిమ్ లోకి వచ్చినప్పుడు. అంటే థ్రెడ్మిల్ కానీ సైక్లింగ్ కానీ అది చేసినాక దాని తర్వాత వెయిట్ ట్రైనింగ్ చేయండి. లేదు మీరు ఫ్యాట్ లాస్ చేస్తారు, 6 ప్యాక్ తీస్తారు, లేదా ఆ కైండ్ ఆఫ్ మజిల్ ట్యూనింగ్ చేస్తారు, స్ట్రెడ్డెడ్ చేస్తారు బాడీ అన్నప్పుడు ఫస్ట్ వెయిట్ ట్రైనింగ్ చేయండి, తర్వాత కార్డియో చేయండి. మీకు మంచిగా 4 టైం ఫ్రీ ఉంటే మార్నింగ్ కార్డియో చేయొచ్చు, ఈవినింగ్ వచ్చి వెయిట్ ట్రైనింగ్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీ ఉంటే మన లగ్జరీ లైఫ్ కాబట్టి మనం చేస్తాం. ఓకే, ఇది అయిపోయినాక ఇంకొకటి సెకండ్ రూల్లో నేను మర్చిపోయింది ఏంటంటే, మీ డైట్ ఎట్లుండాలంటే, న్యూట్రిషన్ రేషియో ఎట్లుండాలంటే, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైట్ నుంచి 2000 క్యాలరీస్ ఇస్తున్నారు. 2000 క్యాలరీస్ ఇస్తున్నప్పుడు ఫ్యాట్ లాస్ డైట్ న్యూట్రిషన్ ఎట్లుండాలంటే 50% క్యాలరీస్ ప్రోటీన్ నుంచి రావాలి, 30% క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ నుంచి రావాలి, 20% క్యాలరీస్ ఫ్యాట్ నుంచి రావాలి. 50, 30, 20 100% కవర్ అయిపోయింది. సో ఈ రేషియోలో మీ డైట్ ఉండాలి. మీరు సింపుల్గా నా ప్లేలిస్ట్లో పోయి డైట్ ఫాలో అవ్వండి, ఒకసారి చూడండి డైట్ వీడియోస్, మీకు ఒక క్లారిటీ వస్తుంది డైట్ ఎట్లా ఫాలో కావాలి ఫ్యాట్ లాస్ అనేది. ఓకే, ఇది అయిపోయినాక ఫోర్త్ రూల్, స్టే హైడ్రేటెడ్. మీరు ఎంత వాటర్ తాగితే అంత మంచిది ఎస్పెషల్లీ ఫ్యాట్ లాస్ ఉన్నప్పుడు. ఎందుకంటే మీ మజిల్ కూడా 70% ఆఫ్ ద మజిల్ వాటరే ఉంటుంది. సో వాటర్ మజిల్ ఎంత హైడ్రేటెడ్ ఉంటే అంత ఫుల్నెస్ కనబడుతుంది. యాజ్ వెల్ యాజ్ ఫ్యాట్ లాస్ కి వెయిట్ లాస్ కి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టే హైడ్రేటెడ్, మెటబాలిజం ఇంక్రీజ్ దానికి కూడా వాటర్ ఇంపార్టెంట్. సో వాటర్ ఎన్ని లీటర్స్ అవుతారంటే, మీరు రెగ్యులర్ గా ఒక 3 లీటర్స్ అవుతారంటే 1 లీటర్ పెంచండి, 4 లీటర్స్ తాగండి. సో బాడీ హైడ్రేటెడ్ ఉన్నప్పుడు ఏమైతుందంటే మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ ఈజీగా ఎలిమినేట్ అవుతాయి, మీ వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ ఈజీ అవుతుంది. ఇది 4th రూల్, కానీ చాలా ఇంపార్టెంట్ రూల్. 5th రూల్ చాలా ఇంపార్టెంట్ రూల్. ఈ 4 రూల్స్ మీరు ఎట్లయితే ఫాలో అవుతారో, ఈ 4 రూల్స్ కి అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ రూల్ 5th రూల్, కన్సిస్టెన్సీ. మీరు ఎప్పటి నుంచో మీ బాడీ ఫ్యాట్ గెయిన్ అయింది, ఎప్పటి నుంచో ఒక పర్టికులర్ మెటబాలిజం లో ఉంది మీ బాడీ, ఎప్పటి నుంచో మీరు యాక్టివిటీ చేయలేరు. సో ఇప్పుడు మీరు సడన్ గా జిమ్ లో జాయిన్ అయ్యి 1 వీక్ లో 2 వీక్స్ లా రితిక్ రోషన్ అయిదామంటే కారు. సో టైం పడుతుంది, పేషెన్స్ ఇంపార్టెంట్, ప్రాసెస్ లో ట్రస్ట్ చేయండి అండ్ కరెక్ట్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ఇంపార్టెంట్. మీ డైట్ ప్రాపర్గా ఉండాలి, మీ వర్కౌట్ ప్రాపర్గా ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. నేను 3 months లో ట్రాన్స్ఫర్మేషన్ చేసిన. ఎందుకంటే నా బాడీ 3 months లో ఎట్లా చేంజ్ అయిందంటే, అంతకు ముందుకు నేను వర్కౌట్ చేస్తుంటే, నేను ఏదో 3 months నుంచే వర్కౌట్ చేస్తలేను, ఇంతకు ముందుకు కూడా వర్కౌట్ చేస్తుంటే ఆ మజిల్ మెమొరీ, ఆ మజిల్ మెచ్యూరిటీ ఈ 3 months లో ట్రాన్స్ఫార్మ్ చేయడానికి హెల్ప్ అయింది. అండ్ ఈ 3 months లో నా డెడికేషన్ ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే, నేను అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఒక పర్సన్ అయ్యప్ప మాల ఎంత తాగినా ఎంత తిన్నా, ఒక పర్సన్ అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు ఎంత అయితే నిష్టతో ఉంటాడో, నేను ఈ 3 months అట్లే ఉంటా. అంటే జంక్ ఫుడ్ తినకుండా, లేకపోతే ఇంకేది చేయకుండా, ఏ ప్రాసెస్ లో ఫాలో అయితే నాకు బాడీ ట్రాన్స్ఫార్మ్ అవుతుందో అదే ప్రాసెస్ లో ఉంటా. ఇంకొక పాయింట్ పక్కకోను, అంత నిష్టగా ఉంటా. సో ఆ 3 months డెడికేషన్ హార్డ్ వర్క్ తోనే బాడీ చేంజ్ అవుతుంది. సో మీరు అంత కన్సిస్టెంట్ గా అంత డెడికేటెడ్ గా ఉంటారంటే మీ బాడీ కూడా చేంజ్ అవుతుంది. 3 months కాకపోతే 5 months లో చేంజ్ అవుతుంది, కానీ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. మీరు ప్రాపర్ డైట్, ప్రాపర్ వర్కౌట్ చేసినప్పుడు మీకు ఫస్ట్ మంత్ నుంచే రిజల్ట్ కనబడుతుంటది. ఎక్కువ సంవత్సరాలు లేకపోతే టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు జిమ్ లా. మీకు ఏంటంటే సింపుల్ గా మీకు మోటివేషన్ కూడా బయట నుంచి ఏం అవసరం లేదు. మీ బాడీ చేంజ్ అవుతుంటే మీకు సెల్ఫ్ మోటివేషన్ వస్తుంది. బయట నుంచి ఎవరు మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు, వీడియోస్ చూడాల్సిన అవసరం లేదు మోటివేషన్ కి జిమ్ పోవాలని. మీ బాడీ చేంజ్ అవుతుంటే ఆటోమేటిక్ గా మీకే మోటివేషన్ వస్తుంటది. సో చేసేది ఏదో ప్రాపర్ గా చేయండి, డైట్ కానీ వర్కౌట్ కానీ ప్రాపర్ గా చేయండి. ఒకవేళ మీకు నాలెడ్జ్ లేదు, పర్సనల్ ట్రైనర్ ఎఫర్ట్ చేయలేను అనుకుంటే ఖచ్చితంగా ఒకసారి నా వీడియోస్ చూడండి ప్లేలిస్ట్ లా. ఎస్పెషల్లీ ఫ్యాట్ లాస్ మీద 1st month 2nd month ఫ్యాట్ లాస్ సిరీస్ అయిపోయింది, 3rd month కూడా నేను అప్లోడ్ చేస్తా. సో స్టే కన్సిస్టెంట్, ఇది 5th రూల్. ఈ 5 రూల్స్ ఫాలో అయితే మీరు సప్లిమెంట్స్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా ఫరక్ పడదు. మీరు బడ్జెట్ కాన్షియస్ ఉన్నా కానీ ఫరక్ పడదు, లేదా ఇంకేది ఉన్నా కానీ మిమ్మల్ని ఏది ఆపలేదు. ఫ్యాట్ లాస్ లో ఖచ్చితంగా మీ బాడీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మీరు సప్లిమెంట్స్ యూజ్ చేయకపోయినా కానీ డైట్ ప్రాపర్ ఉంటే మాత్రం బాడీ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. ఓకే, ఇవి 5 rules. If you like the video, hit the like button, subscribe to our channel, share with your friends and family.